ఈ మాసమే కాదు, మన బ్రతుకు కాలానికి కావలసిన వాగ్దానం. మనం పుట్టింది గెలవటానికే పుట్టాం. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట, యేసయ్య మనలను పరలోకం కొరకు పిలిచారు, అవునా కాదా? పరలోకంలో తండ్రి సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? అందరూ కూర్చుంటారా? జయించిన వాళ్ళే కూర్చుంటారా? నేను జయించిన ప్రకారం జయించిన వాడు నా సింహాసనం మీద కూర్చుంటాడు అని ప్రభు అన్నాడు. పరలోకం కొరకు ప్రభు మనల్ని పిలిచాడంటే, పరలోకపు సింహాసనం మీద కూర్చునేది జయించే వాళ్ళైతే, గమనించండి, జయించిన వాళ్ళే సింహాసనం మీద కూర్చుంటారు అంటే, ఈ భూలోకంలో మనం ఉన్నప్పుడు ఎలా బ్రతకాలని దేవుడు ఆశపడ్డాడంటే, జయిస్తూ లోకాన్ని, శరీరాన్ని, పాపాన్ని, ప్రతి విషయంలో జయ జీవితం చేయటం, ఇదే దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్. ఓడిపోవటానికి దేవుడు మనల్ని పుట్టించలేదు. కొన్ని సందర్భాలు ఓడిపోతున్నాం అన్నట్లుగా అనిపిస్తాయి, కానీ ఓటమి తప్పని రోజు కూడా దేవుడు మనల్ని గెలిపించే దేవుడై ఉన్నాడు. మరొకసారి ఈ విలువైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు నిన్ను పుట్టించింది గెలిపించడానికే, గెలవటానికే దేవుడు మనలను. ప్రపంచంలో ఎవరి మీదైనా బయట వ్యక్తులు జయాన్ని పొందగలుగుతారేమో, కానీ యేసయ్య రక్తంతో కడగబడి ఆయన కొరకు బ్రతుకుతున్న ప్రజల మీద, యేసయ్య రక్తముతో కడగబడి ఆయన కొరకు బ్రతుకుతున్న వ్యక్తుల మీద ఏ శక్తి జయాన్ని పొందలేదు. కొంతకాలం వాడు జయాన్ని పొందినట్లుగా కనపడతాడు, కానీ ఎట్ లాస్ట్ దేవుడు మనల్ని గెలిపిస్తూనే ఉంటాడు. బైబిల్లో చక్కటి మాట మీకు గుర్తుకు తెస్తా. ఆ మాట పట్టుకొని మనం ప్రార్థన చేసుకుంటూ ఉందాం. చూడండి, ఎస్తేరు గ్రంథం, అందరూ చూడండి, 6వ అధ్యాయం 13వ వచనం. 6:13. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎస్. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషునకును తన స్నేహితులందరికీ తెలుపుగా, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన యొడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత అవశ్యముగా నీవు చెడిపోదు అని అతనితో చెప్పాను. ఎంత అద్భుతమైన మాట చూడండి. హామాన్ ఎవరై అంటే 127 సంస్థానాలకు అధిపతి. ఎంతమందికి? 127 సంస్థానాలకు అధిపతి. ఇంకా చెప్పాలంటే 127 సంస్థానాలకు ప్రధాని. ఈ ప్రధాని మొర్దెకై మీద కక్ష కట్టి, అరే మొర్దెకైని ఒక్కడిని చంపటం ఏంటి, 127 సంస్థానాలలో ఉన్న యూదులందరినీ చంపాలి అని రాజు దగ్గర పర్మిషన్ అడిగి శాసనాన్ని తీసుకున్నాడు. ఇంతకీ మొర్దెకై ఎవరై అంటే, మానవ భాషలో చెప్పాలంటే ఆఫ్టర్ ఆల్ ఒక గేట్ వాచ్మెన్, గేట్ కీపర్. ఈ గేట్ కీపర్ ఎవరితో తలపడ్డాడు? 127 సంస్థానాలకు ప్రధానమంత్రిగా ఉన్న వానితో తలపడలేదు, కావాలని వాడే కొని తెచ్చుకున్నాడు. ఎవరు? హామాన్. బాగా ఆలోచించండి, ఒక ప్రధానితో సాధారణమైన వాచ్మెన్ తలపడటం అది సబబా అంటే సబబు కాదు. ఒకవేళ తలపడితే, గేట్ వాచ్మెన్ ప్రధానితో తలపడితే ఎవరు గెలుస్తారు అని అంటే టకమని ఏం చెప్తాం? లోకంలో ఒక సామెత ఉంది కదా, రాజు తెలుసుకుంటే దెబ్బలకు కొదువ, రాజు తెలుసుకుంటే కొండ మీద కోతినైనా దించగలడు. కోతిని దించగలడేమో కానీ మొర్దెకైని మాత్రం దించలేకపోయాడు. అర్థం కాక, ఈ విషయాలన్నీ అర్థం కాక ఏం జరుగుతుందో రేపు శాసనం అయితే ఇచ్చాం, మరి మొర్దెకై ఎట్లా ఉన్నాడు, ఆవిడ ఎక్కడ లొంగకుండా చాలా ధైర్యంగా ఉన్నాడు. కాస్త భయంతో భార్యకు వచ్చి చెప్పాడు, తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానులతో చెప్పాడు. ఏమని చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి మొర్దెకై అనే వ్యక్తి నాకు కాస్త వ్యతిరేకంగా ఉన్నాడు, వాడిని ఉరికంబం ఎక్కించడానికి 50 అడుగుల ఉరికంబం మనం తయారు చేసాం కదా, ఎందుకో నా లోపల కలవరంగా ఉంది, వాడు చస్తాడా లేదా, ఆ ఉరికంబం ఎక్కుతాడా లేదా అని భార్యతో జ్ఞానులతో అడిగారు.
ఆ భార్య ఎంత జ్ఞానం కలిగిందో చూడండి. ఓ రకంగా ఆవిడని ప్రవక్తి అనొచ్చు. ఏమంటుందో తెలుసా? ఆ మొర్దెకై యోధా జాతికి చెందినవాడు తప్ప వేరే ఏ జాతికి చెందినవాడైనా జయం నీదే, కానీ యూదుడైతే మాత్రం అతడే గెలుస్తాడు, అతని చేతిలో ఓడిపోతావు కాదు, ఓడిపోవటం తర్వాత అతని చేతిలో నువ్వు చెడిపోతావు అన్నాడు. గమనించండి, ఇప్పుడు మన భారతదేశం ఉంది కదా, భారతదేశంలో దరిదాపుగా నేను విన్నంత వరకు 3,000 కులాలు ఉన్నాయట. 3,000 కులాలు, 25,000 సబ్ క్యాస్ట్లు ఉన్నాయట ఒక భారతదేశంలో. ఇప్పుడు 127 సంస్థానాలంటే కూషు దేశం మొదలుకొని భారతదేశం వరకు ఓ రకంగా చెప్పాలంటే లక్షల కొలది వంశాలు ఆ రోజుల్లో 127 సంస్థానాల్లో భూమి మీద ఉన్నాయి. భారతదేశంలోనే 25,000 గోత్రాలు ఉన్నాయంటే 127 సంస్థానాలలో ఎన్నో వంశాలు అనుకోండి, 1,00,000 వంశాలు ఉన్నాయి అని అనుకోండి. భార్య ఏం చెప్తుందో తెలుసా? 99,999 వంశాల మీద నీకు జయం కలిగింది, కానీ ఒకే ఒక్క వంశం మీద పొరపాటు నీకు జయం కలగదు. ఏ వంశము అంటే అక్కడ తల్లి చెప్తుంది, యూదుల మీద నీవేదైనా పోరాడాలని తరపెడితే నిశ్చయంగా వాళ్ళ చేతిలో నువ్వు చెడిపోతావు, వాళ్ళే గెలుస్తారు అందే. నా ప్రభు బిడ్డలారా, పాత నిబంధనలో యోధా జాతి, క్రొత్త నిబంధన కాలంలో ఆత్మ సంబంధమైన సున్నతి కలిగిన ప్రతి వ్యక్తి ఒక యూదుడే. ప్రైజ్ ది లార్డ్. అంటే క్రైస్తవులుగా మనం అందరం ఎవరిమై అంటే ఆత్మ సంబంధమైన సున్నతి కలిగిన వాళ్ళం. నీ లోపల దేవుడు ఉంచిన శక్తి నువ్వు గుర్తించు. ప్రపంచంలో ఎవరి మీదైనా సైతానుగాడు గెలుస్తాడేమో కానీ నీ మీద గెలవటానికి వాడికి కావలసిన శక్తి లేదు. నేను ఎప్పుడు చెప్తా కదా, చాదబడి శక్తులు, మాంత్రిక శక్తులు, తంత్రాలు, మంత్రాలు ఇవన్నీ ప్రపంచంలో ఎవరి మీదైనా పనిచేస్తాయేమో కానీ యేసయ్య రక్తముతో కడగబడిన మన మీద పొర్రపాటున పనిచేయం. కొంతమంది చూడండి, దారి అమ్మడి వెళ్తూ ఉంటే అక్కడ ఎండుమిరపకాయలు చెప్పండి, తలదూకోగా ఊడిపోయిన సిట్టెంట్రుకలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ కనపడిందంటే వెళ్తా ధైర్యంగా దాన్ని దాటి వెళ్తారా? అది చూడటంతో అమ్మో దాటితే ఏమైద్దో అని భయపడి కొంచెం పక్కకి వెళ్ళిపోతారు. అబద్ధం ఆడకుండా చెప్పండి, అబద్ధం ఆడకుండా పెద్దగా చెప్పండి, చెప్పేదేదో పక్క వెళ్ళిపోతారా? అంటే లోపల భయం ఉంది కదా. ఏనండి, ప్రపంచంలో ఎవడి మీదైనా ఆ తంత్రాలు మంత్రాలు పనిచేస్తాయేమో కానీ యేసయ్య రక్తముతో కడగబడిన ఆయన పిల్లలైన మన మీద ఏ దుష్టశక్తి పనిచేయదు. దైవజనులు బెన్హీన్ గారు బెంగళూరు వచ్చినప్పుడు ఒక మతోన్మాదపు వ్యక్తులు బెంగళూరు ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి, అతడు మన ప్రాంతానికి రాకుండా, బెంగళూరు ప్రాంతానికి రాకుండా ఎలాగైనా నువ్వు ఆపుదల చేయ్యా, నువ్వు మంత్రాలు చేస్తావో తంత్రాలు చేస్తావో ఏం చేస్తావో తెలీదు, అతడు మన దేశంలో అడుగు పెట్టకుండా రోగం పాలన్నా అవ్వాలి, లేదా మన దేశానికి వచ్చేటప్పుడు ఏదో ఒకటి ప్రమాదం బారినన్నా యాక్సిడెంట్ బారినన్నా పడాలి, లేదా చివరికి మన దేశానికి వచ్చాడా స్టేజ్ దగ్గరకు రాకమునిపే అతడు చచ్చేటట్లుగా మంత్రాలు పంపించు, నీ దగ్గర ఎన్ని దుష్టశక్తులు ఉన్నాయో వాటన్నిటిని పంపించు, ఈ మంత్రాలకు తంత్రాలకు ఎంత డబ్బైనా మేము పెడతామన్నారండి. మొత్తానికి తప్పకుండా నేను చేస్తానని చెప్పి అర్ధరాత్రి అమావాస్య పూట సమాధుల దగ్గరికి వెళ్ళి రకరకాల మంత్రవిద్యలు, చాతబడి శక్తులు చేస్తా ఒక్కొక్క దుష్టశక్తిని వదులుతున్నాడంట. అద్భుతం. ఆ దుష్టశక్తి అంత దూరం వెళ్తుందంట. మరలా తిరిగి వచ్చి, నా వల్ల కాదయ్యా, అతని దగ్గర దాకా వెళ్ళగలుగుతున్నాను కానీ అతన్ని ముట్టుకోలేకపోతున్నాను, ముట్టుకోవటానికి నాకు శక్తి సరిపోదయ్యా అంటుందంట. ఈసారి ఏం చేశాడు? దానికంటే బలమైంది. దరిదాపుగా 15 రోజుల పాటు భయంకరమైన దుష్టశక్తులను ఆ దైవ సేవకుడి మీదకి పంపించి, ఇక లాస్ట్ అదేదో అస్త్రం అంటారు కదా, ఆ అస్త్రాన్ని కూడా వాడాడట. అది వచ్చి సాగిలిపడి అందంట, ప్రపంచంలో ఎవరి దగ్గరికైనా నేను వెళ్ళగలుగుతాను కానీ యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ కింద బ్రతికే వ్యక్తులను ముట్టుకోవటానికి నా శక్తి సరిపోదు. వాళ్ళు యేసుక్రీస్తు రక్తపు ప్రోక్షణ కింద వాళ్ళు బ్రతుకుతున్న వాళ్ళు, నేను ఆయన ముట్టుకోలేను అని చెప్పి
చివరికి రకరకాల కార్యక్రమాలు చేస్తా వదిలిన దుష్టశక్తులు ఎవడి మీద దాడి చేయటానికి వెళ్ళినాయో వాడిని తినటానికి అవకాశం లేకపోతే తర్వాత ఎవరిని తింటాయంట? నీకెడ తెలిసింది? ఎవడైతే వదిలాడో వాడిని తింటదంట. ఇక ఈ దుష్టశక్తులంతా బయలుదేరి వీడిని తినటానికి బయలుదేరినాయి అంట. నా ప్రభు పెట్టారా, యేసయ్య రక్తపు శక్తి నువ్వు ఎరిగితే, ఆ కాలంలో యూదుల మీద ఎవడైనా ప్రయత్నం చేస్తే వాడు గెలవడు అన్నట్లుగా ఈ క్రొత్త నిబంధన కాలంలో ఆత్మ సంబంధమైన యూదులుగా పిలువబడుతున్న నీకు విరోధంగా ప్రపంచంలో ఎవ్వడు లేచినా ఓడిపోయినట్లుగా కొంతకాలం కనపడతావు. విచిత్రం తెలుసా? అంతిమ విజయం నీదే, అంతిమ గెలుపు నీదే. హామాను యూదులకు వ్యతిరేకంగా లేచినప్పుడు యూదులు ఓడిపోయినట్లుగా ఉందా లేదా? ప్రారంభంలో 2 నెలల పాటు మానసిక సంఘర్షణ అనుభవించారు. 12వ నెల 10వ తారీఖున మేము చంపబడబోతున్నాం, ఇది జరగబోతుందని చెప్పి 2 నెలల పాటు ఏడ్చారు. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చారు. అద్భుతం తెలుసా? యూదులు చావాలని హామాను కోరుకుంటే యూదులు చావలేదు. యూదుల చావును ఎవడు కోరుకున్నాడో వాడి కుక్క చావు చచ్చాడు. ఒక్కళ్ళు కూడా ఆమె చెప్పలేదే. ఏమో నాకు డౌట్గా ఉంది, అది పాత నిబంధన అంటారా? కాలాలు మారినా మనం ఆరాధించే దేవుడు మారని దేవుడు. ఇప్పుడు సౌలు దగ్గరికి వచ్చి, సౌలా మారయ్యా, నువ్వు మారకపోతే ఎట్లా, మా వాళ్ళని ఎందుకు బాధ పెడుతున్నావు అయ్యా అని ప్లీజింగ్ చేయలా. ముని కోనలకు ఎదురు తన్నుతున్నావు, జాగ్రత్త. ఇంకా అట్లా తన్నుతూ వెళ్ళేవా నీకే గాయాలు అవుతాయి, జాగ్రత్త అని. అంటే మరో రకంగా నువ్వు మారకపోతే ఇక తర్వాత పరిస్థితి ఉంటుందని దేవుడు మాట్లాడాడా లేదా? హల్లెలూయా. నా ప్రభు పెట్టారా, గమనించు. ఎవరి మీదైనా నువ్వు జయాన్ని పొందగలవు, కానీ అతడు యోధా వంశపు వాడైతే, ఈ మాట బాగా పట్టుకోండి, అతడు యోధా వంశపు వాడైతే అతని మీద నీకు జయం కలగదు. జయం కలగకపోగా నిశ్చయముగా వారి చేతిలో నువ్వు చెడిపోతావు అని అన్నారు. ఏంటి యూదుల్లో ఉన్న ప్రభావం? ఎందుకు దేవుడు యూదులకు అంత ఆధిక్యత ఇచ్చాడు? అసలు ప్రపంచ చరిత్రలో యోధా వంశానికి అంత గొప్ప ఆధిక్యత దేవుడు ఎందుకు ఇచ్చాడో చెప్పాలి అంటే, యాకోబు భక్తుడు, అదే యోధా తండ్రిగా పిలువబడిన 12 గోత్రాల వరకు తండ్రిగా పిలువబడిన యాకోబు చనిపోయే అవసాన కాలంలో యోధాని గురించి కొన్ని ప్రవచనపు మాటలు చెప్తాడు. చూడండి ఆ మాట, ఆదికాండం 49వ అధ్యాయం. అందరూ చూడండి, 8వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను. తర్వాత మరలా రేపు రాత్రి కూడా ఇంకొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. దేవుడు మనతో మాట్లాడి బలపరచునుగాక. 49వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చదువుతాను ప్రస్తుతానికి. నాతో కలిసి చెప్పండి. యోధా, మరోసారి యోధా, మరోసారి యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యోధా, కొదమసింహం, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహము వలెను. గర్జించే సింహం ఏది? అద్భుతం. ఈ మగసింహాలకు ఉన్న పని ఒకటే, ఆడసింహాలు గర్జించి గర్జించి వేటాడి తెస్తే అవి తిని కూర్చుంటే మగసింహాలు. నిజమే, ఉదయం అన్న చెప్పారు, నిజంగా మీరు గర్జించే సింహాలమ్మా. ఎవరా మనిషి? నిజమే. పాట పాడేటప్పుడు కూడా పాడదామన్నప్పుడు మీ గొంతులే వినపడతాయి, కానీ మా వాళ్ళు పాడతారు. పాడేటప్పుడు అద్భుతం తెలుసా, పెదాలు తప్ప కంఠంలో నుంచి మాట రాదు. అంత గొప్ప కృప ఉంటుంది మాకు. ప్రార్థన అన్నా మీదే, ఉపవాసం అన్నా మీదే. చూడండి, ఆదివారం ఇటు అటు ఫుల్ అయిపోద్ది, కానీ ఉపవాస ప్రార్థనకు మాత్రం ఇటు. అన్నలారా, నాకు అది అవమానంగా ఉంది. నేను తలెత్తుకోలేకపోతున్నా. సిగ్గు తెచ్చుకుందాం. ఒకవేళ పగటిపూట రాలేకపోయినా రాత్రిపూట వద్దాం. నిజమే తల్లి. ఆ గర్జన స్వరం దేవుడు మీకే ఇచ్చాడు. మీరు మందిరంలో అట్లా గర్జించి గర్జించి ప్రార్థించడాన్ని బట్టి ఎక్కడెక్కడో ఉన్న ఆత్మలో ప్రవాహంలాగా మందిరానికి రావటానికి కృపగల దేవుడి సహాయం చేస్తూ ఉన్నాడు.
విచిత్రం చూడండి, తేనె మగ తేనెటీగ తీసుకొస్తుందా ఆడ తేనెటీగ? మనం వేస్తాముడా. ఏదో ఆదివారం స్టేజ్ దగ్గర కనపడతాం, కానీ నిజమే దైవ సేవకురాలు కానీ ఆడపిల్లలు కానీ ఉన్నారు, వాళ్ళ ప్రార్థన ముందు మా ప్రార్థన లేదనిపిస్తుంది కొన్నిసార్లు. సరే ఎవరి ప్రార్థన ఎందుకు, అక్క ప్రార్థన జీవితం ముందు నన్ను నేను తూకం వేసుకుంటే అరే అసలు నాకు ప్రార్థన ఉందా అనిపిస్తుంది. ఉపవాస ప్రార్థనలు మొదలుకొని మధ్యరాత్రి 2 నుండి 6 దాకా రోజు 4 గంటలు 3 గంటలు మందిరంలో పెట్టి ప్రార్థన చేస్తా ఉంది. గర్జించే ఆడసింహం జాతి ఏదైతే ఏమైందండి, గర్జించేమా లేదా అనేది ముఖ్యం. అరే గట్టిగా చెప్పండి. మగవాళ్ళుగా పుడితే ఏమైంది, ఆడవాళ్ళగా పుడితే పుట్టుకలో కాదు, బలంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా లేదా? రైట్ రైట్ సరే, సింహము వల్లే గర్జించును, పెద్దగా చెప్పండి. తర్వాత ఆడు సింహము వలెను, అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతన్ని లేపువాడెవడు? ఎవడాయినా? కొదమసింహం అక్కడ పండుకొని ఉంటే సింహమా లేమ్మా అని సింహాన్ని ఎవడైనా లేపుతాడా? అసలు లేపడానికి వస్తాడా? చెప్పాలి. రైట్. దేవుడు ఇక్కడ యోధాన్ని గురించి కొన్ని విలువైన మాటలు అంటాడు. మొట్టమొదటి మాట ఏమంటాడంటే 8వ వచనంలో, నేను అది చదివినప్పుడు నాకు కాస్త కన్ఫ్యూజన్ అనిపించింది. తెలుగు బైబిల్లో ఏమైనా ప్రింటింగ్ మిస్టేక్ ఉందా అనిపించింది. ఇంగ్లీష్ వర్షన్ చూశాను, ఇంగ్లీష్ వర్షన్లో కూడా సేమ్ అట్లాగే ఉంది. తమిళం బైబిల్ చూద్దాం అనుకున్నా, మనకు రాదుగా. రైట్, ఇంగ్లీష్ బైబిల్లో తెలుగు బైబిల్లో సేమ్ అదే ఉంది. ఏమని రాసిందో చూడండి. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ఎవరు స్తుతిస్తున్నారట? సహజంగా మనుషులందరూ ఎవరిని స్తుతిస్తారు? అద్భుతం. యోధాకు దేవుడిచ్చిన వరవేంటో తెలుసా? యోధా, నన్ను స్తుతించడం మాత్రమే కాదు, ప్రజలు, నీ సహోదరులు, నీ తోపుట్టువులు నిన్ను స్తుతిస్తారు అన్నాడు. కొంచెం ఆ మాట మానవ భాషలో మనకి ఎక్కువగా అనిపిస్తుంది, బైబిల్లో రాయబడి ఉంది అది. యోధా, నన్ను స్తుతించడం కాదయ్యా, నన్ను స్తుతిస్తారు, అది వేరే విషయం. యోధా, ప్రజలు నిన్ను స్తుతిస్తారు. బా, వాడి బ్రతుకేం బ్రతుకురా! వాడు ఇంత చిన్న యవన వయసులో ఇంత పవిత్రంగా ఎట్లా బ్రతుకుతున్నాడు రా! బా, ఆ తల్లిదండ్రుల పెంపకం ఎంత గొప్పదోరా! అదిగో ఆ యవనమ్మాయి చూడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు దించిన తల ఎక్కడ ఎత్తకుండా ఎంత క్రమశిక్షణతో పెరుగుతుందో కదా. ఆ బిడ్డను ఏ తల్లిగా అందో కానీ, ఆ బిడ్డను ఏ తండ్రి పెంచాడో కానీ, ఎంత క్రమం, ఎంత డిసిప్లిన్, వాట్ ఏ ఫ్యామిలీ, వాట్ ఏ పేరెంటింగ్. ఇప్పుడు ఎవరిని పొగుడుతున్నారు? దేవుడినా తల్లిదండ్రులనా? నా ప్రభు బిడ్డలారా, దేవుని ఆశ ఏంటో తెలుసా? దేవుడొక్కడు స్తుతించబట్ట మాత్రమే కాదు, ఆయన రక్తముతో ప్రోక్షించబడిన మనం అన్య ప్రజల మధ్యలో దేవుని నామ మహిమ కొరకు మనము స్తుతించబడాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అంటే మన దగ్గరికి ఏదో వచ్చి ఆరతులు తీసుకొని వచ్చి పూజ చేసి నువ్వు దేవుడు అని పూజ చేయమని కాదు. మన పెంపకాన్ని, మన క్రమశిక్షణ, మన దైవభక్తిని చూసి ప్రభు ప్రస్తుతించబడునుగాక, యేసయ్యకు మహిమ కలుగునుగాక. నాతో కలిసి చెప్పండి. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ఎందుకు యోధాను ప్రజలు స్తుతించేటట్లుగా చేశారో తెలుసా? యోధ దేవుని స్తుతించేవాడు కనుక ప్రజలు తనను స్తుతించేటట్లుగా దేవుడు మార్చాడు. ఒకసారి చూడండి ఆ మాట. ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనం. ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొనిను. ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యోధా అను పేరు పెట్టెను. యోధా అనే పేరుకున్న అర్థం ఏంటి? పెద్దగా మరలా ఇంకోసారి. నేను పాలకొల్లు వెళ్ళినప్పుడు, పాలకొల్లు ఒక చోటకి వెళ్ళినప్పుడు, పాలకొల్లు ప్రాంతంలో డాక్టర్ గారు ప్రార్థన చేయించుకోవటానికి వచ్చారు. వాళ్ళిద్దరు పిల్లల్ని, అమలాపురం వెళ్ళినప్పుడు
వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొచ్చారు. వాళ్ళు మంచి భక్తి కలిగిన కుటుంబం. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ప్రార్థన చేయండి అయ్యా అన్నారు. ఏం పేరయ్యా ఈ ఆడబిడ్డలు ఇద్దరి పేరు అన్నాను. పెద్దమ్మాయి పేరు స్తుతి, రెండవ అమ్మాయి పేరు ప్రార్థన అన్నాడు. అబ్బా, ఆ పేర్లు ఎంత మాధుర్యంగా ఉన్నాయో చూడండి. పెద్ద అమ్మాయి పేరు, రెండవ అమ్మాయి పేరు ప్రార్థన. మెట్టుకు యోధా అనే పేరుకున్న అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం. లేయమ్మ తల్లి ఇక్కడ యోధా అనే పేరు పెట్టే ముందు ఓ చక్కటి మాట అంటుంది. నాతో కలిసి ఈ మాట చెప్పండి. ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని అతనికి యోధా అని పేరు పెట్టెను. ఏమంది అక్కడ? ఈసారి యెహోవాను స్తుతించెదను అంటే ఈసారి అందంటే ఇంతకు మునుపు ఎవరినూ స్తుతించి ఉంటుంది. ఎవరిని స్తుతించి ఉంటుంది? మా నాన్నను పొగిడితే నాకు మేలు కలిగిద్దని లాభాన్ని పొగిడి ఉంటుంది, స్తుతించి ఉంటుంది. ఆ తర్వాత మన సార్ వచ్చాడు కదా, ఎవరు చెప్పాలి చెప్పాలి గట్టిగా, శాంపాలన్న గొప్ప దైవ సేవకుడు, బాబన్నతో కలిసి సేవ చేసిన గొప్ప సేవకుడు. శాంపాలన్న యాకోబుకి ఏమని పేరు పెట్టాడంటే మహానగరంలో మాయగాడంట. మహానగరంలో మాయగాడని పేరు పెట్టాడు. యాకోబును పొగిడింది. నన్ను ప్రేమిస్తాడు, ఈసారి హత్తుకుంటాడు, ప్రేమిస్తాడని ఎన్నో రకాలుగా భర్తను స్తుతిస్తూ ఉంది. తండ్రిని స్తుతించింది, ఉపయోగం లేదు. భర్తను స్తుతించింది, ఉపయోగం లేదు. అన్నదమ్ములను పొగిడింది, ఉపయోగం లేదు. చివరికి ఏ నిర్ణయానికి వచ్చిందంటే వాళ్ళని వీళ్ళను పొగిడితే నా బ్రతుకు బాగుపడదు. ఎప్పటి నుండి ఈసారి యెహోవాను స్తుతించడం నేను మొదలు పెడతాను. అందుకని అక్కడ వాడబడిన పదం ఏంటంటే పెద్దగా నా ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో కూడా నా వైపు చూడు. నీ బంధువులు, స్నేహితులు, నీకంటే మెరుగైన స్థితిలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. మనుషులు కొన్నిసార్లు మనలో దైవభక్తి ఎంత ఉంటుందో, ఆత్మ సంబంధమైన మనసు ఎంత ఉంటుందో, అదే సమయంలో మానుషిక సంబంధమైన మనసు కూడా ఉండదా? తల్లి ఎస్తేర్, మీ తమ్ముడు ఉన్నాడు కదా, చాలా మంచివాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, మా తమ్ముడిని పొట్టలో వేసుకుంటే బాగుండు కదా. ఆయన పొట్టలో వేసుకోవాలంటే కాసేపు చెప్పాలి, లేకపోతే మీ బంధువులు అయితే వినండి. ఎంతమంది వైపు చూసినా దావీదు అంటాడు కదా, కొండల తట్టు నా కన్నులు తెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన దేవుడైన యెహోవా వల్లనే నాకు సహాయం కలుగుతుంది. బిడ్డలారా, ఎప్పుడు జీవితంలో మనుషుల మీద నువ్వు ఆధారపడకు. అలాగని మనుషులతో మంచిగా ఉండు, దురుసుగా ప్రవర్తించమని కాదు. నేను అనే మాట ఏంటంటే, మనుషులను స్తుతించడం వల్ల మనకు ఉపయోగం లేదు, మనుషులను పొగట్టడం వల్ల మనకు ఉపయోగం లేదు, మనుషులను ప్రశంసించడం వల్ల మనకు ఉపయోగం లేదు, మనుషులు మెచ్చుకునేటట్లుగా మనం ప్రవర్తించినందువల్ల మనకు ఉపయోగం లేదు. వినండి, ఈ భూమి మీద మనల్ని ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా దేవుడు ఒక్కడు మనలను మెచ్చుకుంటే ప్రజలు మనలను స్తుతించేవారిగా దేవుడు మనలను మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు మనలను ఘనపరిచేవారిగా దేవుడు మనలను మారుస్తాడు. నేను చాలాసార్లు చెప్పే కదా, నేను హైదరాబాద్కు వచ్చిన తొలిడి దినాల్లో నా అంత అమాయక చక్రవర్తి భూమి మీద లేడు. ఎప్పటికీ నేను చాలా అమాయకుడిని. ఒకవేళ నా దగ్గర ఏదైనా జ్ఞానం ఉందంటే అది నా ప్రభు ఇచ్చింది మాత్రమే. స్వతహాగా నాకు అంత తెలివితేటలు, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఏం చేయాలి, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఒకటి ఖచ్చితంగా చెప్పగలను. నాకు ఊహ వచ్చింది మొదలుకొని నేను రెండు నమ్ముకుంటా. ఒకటి దేవుణ్ణి, రెండవది నా కష్టాన్ని. కష్టపడి పనిచేయటం, దేవుని మీద ఆధారపడటం, గెలిపించడా అది తర్వాత. కానీ ఒకటి తెలుసు, ఈ రోజు గెలవపోయినా ఏ రోజుకైనా తప్పకుండా దేవుడు గెలిపిస్తాడు. కారణం ఏంటంటే గెలవటం కోసమే దేవుడు పుట్టించాడు. అయితే గెలుపు దిశగా మనం వేయాల్సిన అడుగులు వేయాల్సిందే, పడాల్సిన కష్టం పడాల్సిందే. హైదరాబాద్ వచ్చిన తొలిటి దినాల్లో నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. కష్టపడి పనిచేసేవాడిని. నాకు మేనేజర్గా పనిచేసే ఆ సార్ పేరు సాసూన్ చెప్పండి. ఆయన పేరు విన్నప్పుడు నేను జపాన్ ఆయనేమో అనుకున్నాను. ఎత్తు మాత్రం అంతే ఎత్తు, రంగు అదే, కానీ రూపం మాత్రం మన భారతీయుడిలాగే ఉండేవాడు. ఆయన నోరు తెరిస్తే హిందీ, ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడేవాడు కాదు. నాకున్న కృప ఏంటో తెలుసా, తెలుగు తప్ప ఇంకొకటి ఏది వచ్చేది కాదు. కష్టపడి పనిచేసేవాడిని. నా తర్వాత నా రిలీవర్ ఉండేవాడు, మంచివాడే, కానీ బ్రతుకు పోరాటంలో ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి కదా. ఇద్దరం కష్టపడి పనిచేస్తే తాను చేసిన పని, నేను చేసిన పని సక్సెస్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ తీసుకుని వెళ్ళి ఆ సార్ దగ్గర తానే మొత్తం చేసినట్లుగా చెప్పుకునేవాడు.
నేను వెళ్దామా, తెలుగులో మాట్లాడితే ఆయనకు అర్థం కాదేమో, నన్ను ఎట్లా చూస్తాడో అని చెప్పి నేను వెళ్ళటం మానేసా. ఇతనికే ఇచ్చేవాడిని, పంపించేవాడిని. అతను ఏం చెప్పేవాడో తెలుసా? సార్ ఆడంతా డమ్మీ క్యాండిడేట్ సార్, వేస్ట్ సార్, ఇది మొత్తం నేనే చేశాను సార్ అని తను చెప్పేవాడు. చెప్తా ఆయన కొన్ని తాలింపు, మొన్న ఒక రోజు చెప్పే కదా, కూరకు తాలింపు మనిషికి పొగడత అంత అవసరం అంట. తాలింపు లేని కూర రుచిగా ఉండదో, పొగడతలేని మొత్తానికి పొగుడుతూ ఉండేవాడు. దినాలు అట్లా సాగుతూ ఉన్నాయి. ఒకరోజు నాకు అర్థమైంది, అసలు ఈయనెవరు, నేను కూడా కష్టపడుతున్నా కదా, తెలిసి చెప్పుకుందాం, వచ్చి నష్టమే ఉంది. అసలు ఈయనెవరు, ససూన్ జపాన్ అయినా, లేకపోతే ఉత్తర యూపీ అయినా, లేకపోతే మన తెలుగు ప్రాంతానికి చెందినవాడా అని ఎంక్వైరీ చేస్తే ఆయనది కృష్ణా జిల్లా మచిలీపట్నం అని తెలిసింది. మరి సాసూన్ అని రాసి ఉంది కదా, ఏంటి దాని వివరం అడిగితే, సాసూన్ కాదయ్యా, అది షార్ట్ ఫామ్. అసలు ఆయన పూర్తి పేరు సత్య సూర్య నాగన్. సత్యాలో ఎస్ఏ తీసుకున్నాడు, సూర్యాలో ఎస్యు తీసుకున్నాడు, నాగన్లో ఎన తీసుకున్నాడు, సాసూన్ అయిపోయాడు. అంటే ఈయనకు తెలుగు వచ్చా అని చెప్పి నేను అప్పుడప్పుడు మాట్లాడటం ప్రారంభించాను. సరే, మొదట అతను వెళ్ళేవాడు కదా, ఎక్కువ అతనితో మాట్లాడేవాడు. ప్రమోషన్ టైం వచ్చింది, అద్భుతం తెలుసా, ఇంక్రిమెంట్స్ ఇచ్చే టైం వచ్చింది. అందరూ అన్నారు నీకు అంతా ఒడి చేతులేరా, నీకేమి రాదన్నారు. ప్రమోషన్ టైం వచ్చింది, అద్భుతం. ఆ డిపార్ట్మెంట్లో నన్ను ప్రమోషన్ ఇచ్చి ఆ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జిగా దేవుడు నన్ను నిలవబెట్టాడు. ఎందుకో చెప్పమంటారా? మనుషులను పొగడటానికి నేనేం పొగడలా. ఒకవేళ పొగిడితే ఎవరిని పొగిడేవాడిని అంటే, ప్రభా నా ఆశ్రయం నీవే, నా దిక్కు నీవే, నువ్వు నిలవబడితేనే నేను బ్రతుకుతానయ్యా, నాకు సహాయం చేయి ప్రభు అని పొగిడితే ఎవరిని పొగిడుంటాను? దేవుణ్ణే పొగిడా. ఆకాశమందలి దేవుడు చూశాడు, మనుషులను పొగిడినవాడు కరుమరుగైపోయాడు, దేవుణ్ణి పొగిడినవాడు హెచ్చించబడ్డాడు. చెప్దాం ఆమేన్. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. ఎందుకు తన సహోదరులు యోధాను స్తుతిస్తారో తెలుసా? యోధా దేవుని స్తుతించేటువంటి మనుష్యుడు. నా ప్రభు పెట్టారా, ఏ మనుష్యుడు ప్రార్థనాపరుడుగా ఉంటాడో, ఏ మనుష్యుడు స్తుతించేవాడిగా ఉంటాడో, ఏ మనుష్యుడు దేవుని ఆరాధించే ఆరాధికుడిగా బ్రతుకుతాడో, దేవుని స్తుతించే ప్రతి మనుష్యుడు ప్రజల చేత పొగడబడిన వాడిగా దేవుడు కనపరుస్తూ ఉంటాడు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక గొప్ప సేవకుని చూపిస్తాను. ఈ అయ్యగారి పేరు సురేష్ అయ్యగారు. గోదావరి ఖని ప్రాంతంలో సేవ ప్రారంభించాడు ఆయన. చాలా మంచి సేవకుడు, ఓ రకంగా గొర్రెపిల్ల లాంటి సాత్వికుడు. అక్కడ వాళ్ళిద్దరు ఉన్నారు, ఒక ఆయన బాబన్న, ఇంకొక ఆయన సురేష్ గారు. ఆయన మాత్రం సింహం, గొర్రెపిల్ల ఆయనకు పడదు. యువతలో ఆయన మాత్రం భలే సాత్వికుడు. తను సేవ ప్రారంభించిన ప్రారంభ దినాల్లో గోదావరి ఖని ప్రాంతానికి వెళ్ళాడు. ఆ దైవ సేవకుడు తాను ప్రారంభిస్తున్న పరిచర్య అభివృద్ధి పొందటానికి, ఒక బలమైన ఖచ్చితమైన సేవ చేయటానికి ఆ దైవ సేవకుడంట కొన్ని రాత్రుల పాటు నిద్ర చంపుకొని మందిరంలోని దేవుని సన్నిధిలో మోకరించి రాత్రుల పాటు ఏడుస్తూ ప్రార్థన చేసేవాడట. ప్రార్థన చేసేటప్పుడు నిద్ర వస్తూ ఉంటే ఆయన కాళ్ళ కింద, మోకాళ్ళ కింద గులకరాలు వేసుకునేవాడట. గులకరాల మీద మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడట. ఇంకా గులకరాలు వేసుకుంటే నిద్ర వచ్చేదా? తర్వాత ఇట్లా చేతులు ఎక్కువసేపు ఎత్తలేకపోవటాన్ని బట్టి ఆ దైవజనుడు చేసిన పని, కిటికీలకు తాడులు కట్టుకొని ఆ తాడు 2 చేతులకు పట్టుకొని కొన్ని రాత్రులు ఏడ్చుకుంటా దేవా, తెలంగాణ ప్రాంతం గడ్డు ప్రాంతం అంటారు, ఇది బీడుబారిన ప్రాంతం అంటారు, నన్ను గోదావరి ఖని ప్రాంతానికి తీసుకొచ్చావు, ఒక్కరిని ఇద్దరిని చూడకూడదయ్యా, వేల కొలది ఆత్మల పంట నేను చూడాలి, ఓ బలమైన సేవ ఇక్కడ జరగాలి, ఈ మందిరాలు నిండిపోవాలి. రాత్రుల పూట ఏడ్చి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాతట ఆ మందిరాన్ని అలాగే మోకరించి మోకాళ్ళ మీద మందిరం అంతా తిరుగుతూ ఉండేవాడట. ప్రభా, రేపు ఆదివారం ఈ మందిరం అంతా నిండుకోవాలి, ఈ మందిరంలో ఎక్కడ ఖాళీ కనపడకూడదు, కిక్కిరిసిపోవాలి, నా తండ్రి ఇండ్లు ఖాళీగా కనపడకూడదయ్యా, మందిరం అంతా నిండిపోవాలని. అద్భుతం చూడండి. మోకాళ్ళ మీద అట్లాగే మోకరించి మోకాళ్ళ మీద నడుచుకుంటా మందిరం అంతా తిరుగుతా దేవుని స్తుతించేవాడట. ఒక్కడే ఒంటరిగా గోదావరి ఖని ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో
వేల కొలది ఆత్మలను దేవుడు ఆ దైవ సేవకుడి చేతికి అప్పగించాడు. ఏ సేవకుని అడిగినా చెప్పే మాట ఏంటో తెలుసా? సురేష్ అయ్య గారు ప్రార్థనా పరుడు. రాత్రి జాముల యందు దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడు. దివారాత్రులు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చేవాడు. ఈరోజు ఆ పరిచర్య ఇంతగా ఆశీర్వదించబడిందంటే ఆ దైవ సేవకుడి ప్రార్థన. ఆయన బ్రతుకున్న దినాల్లోనే చాలామంది సురేష్ అన్నని ఏమనేవాళ్ళు తెలుసా? అపోస్తులుడైన సురేష్ అని పిలిచేవాడు. అపోస్తల్. అంతగా ప్రజల చేత ఎందుకు అంత స్తుతించబడ్డాడు తెలుసా? దేవుని స్తుతించే ప్రతి మనుష్యుడు ప్రజల చేత కొనియాడబడతా ఉంటాడు. చప్పట్లు కొడతా యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. ఎక్కడో గోదావరి కని ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఉంది. ఆ ఒక్క ప్రాంతం కొరకు ప్రార్థన చేసుకుంటే అద్భుతం. తెలుగు ప్రాంతాలంతటిలో ఆయన చనిపోక మునుపు తెలుగు ప్రాంతాలంతటిలో ఒక ధ్రువతారగా దేవుని సన్నిధిలో వాడబడ్డాడు. మనం సుందరనగర్లో ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి ఆ దైవ సేవకుడు మన మందిరంలో, అప్పటికి మందిరం లేదు, లూసియమ్మ గారు వాళ్ళ ఇంట్లో ఆ దైవ సేవకుడు అడుగుపెట్టి ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దైవ సేవకుడు చనిపోయిన తర్వాత నేను సేవకురాలు మేము ఆ ప్రాంతానికి వెళ్ళి చూసాం. ఆ సేవకుడు చనిపోతే ఆ విశ్వాసులు ఉన్నారు చూసారా, వాళ్ళు ఒక్కొక్కళ్ళ ముఖాలు చూస్తే సొంత తండ్రిని పోగొట్టుకున్న అట్లా ఏడుస్తారో లేదో తెలియదు, ఇంట్లో కన్న తల్లి చనిపోయినా అట్లా ప్రలాపిస్తారో లేదో తెలియదు, రొమ్ము కొట్టుకుంటా బిడ్డలు ఏడుస్తున్నారు. వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? మా దైవజనుడు ఓ గొప్ప ప్రార్థనాపరుడు, ఆయన కన్నీటి ప్రార్థన ద్వారా ఈ దివ్యమైన పరిచర్య కట్టబట్టడానికి దేవుడు సహాయం చేశాడు. నా ప్రభు బిడ్డలారా, వాళ్ళను పొగిడి వీళ్ళను పొగిడి వల్ల మనకు ఉపయోగం ఉండదు. వాళ్ళను ప్రశంసించి వీళ్ళను ప్రశంసించినందు వల్ల మనకు ఉపయోగం ఉండదు. ఆ స్తుతి, ఘనత, మహిమ, ప్రశంస ఏదైనా అది ప్రభువుకు చెందితే, ప్రభుని మనం స్తుతించడం ప్రారంభిస్తే అంటాడు కదా, యోధా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. తర్వాత మాట అక్కడ రాసి ఉంటుంది, నీ శత్రువుల మెడ మీద నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడుదురు. నా ప్రభు బిడ్డలారా, నువ్వు ప్రభుని స్తుతించుకుంటా వెళ్ళిపో, ప్రార్థన చేసుకుంటా వెళ్ళిపో. శరీరం సహకరించకపోయినా ప్రయాసపడి కడుపు చంపుకుని ఉపవాసం ఉంటా వెళ్ళిపో. ఏం జరుగుతుందో తెలుసా? గడిచిన దినాల్లో ఏది శత్రువుగా ఉండి నీ మీద పై చేయి సాధించిందో వాడి మెడ మీద నీ కాలు వేసేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. నీ శత్రువు మెడ మీద నీ చెయ్యి ఉంటుంది, వాడిని అణిచేస్తావు. గడిచిన దినాల్లో ఒకవేళ శత్రువుని అణిచాడేమో, నా హృదయపు లోతులో నుంచి దీవిస్తున్నాను. ఈ 21 దినాలు ప్రభుని మనం స్తుతిస్తున్నాం కదా, ప్రార్థిస్తున్నాం కదా, మరపెడుతున్నాం కదా, దేవుని దగ్గర అంగలారుస్తున్నాం కదా. ఈ స్తుతి ధూపం దేవుని సన్నిధికి ధూపంలాగా చేరుతుంది కదా. ఈ స్తుతి ద్వారా ఏ సమస్యలు గతంలో నిన్ను అణిచాయో, నిన్ను అణిచిన సమస్యలను యేసు నామములో ఇక మీదట నీవు అణచబోతున్నావు. వాడు అణగదొక్కబడిన తర్వాత అప్పుడు ప్రజలు నిన్ను చూసి అంటారు, ఈ బిడ్డలు ఎట్లా విడుదల పొందగలిగారు? వీళ్ళు చేసిన ప్రార్థన దేవుడు మర్చిపోలేదు, వీళ్ళు కార్చిన కన్నీళ్లు దేవుడు మర్చిపోలేదని ప్రజలు ప్రభుని ప్రశంసించేటట్లుగా ఒక వేడుకగా దేవుడు మళ్ళీ నిలవబెట్టును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం గట్టిగా హల్లెలూయా. చెప్పండి, యోధా నీ సహోదరులు. యోధాను ఎందుకు సహోదరులు స్తుతిస్తున్నారంటే, యోధా దేవుని స్తుతించేవాడు. ఈ వాక్యమైన మన బ్రతుకులో దేవుని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, ప్రార్థించేవారిగా, మొరపెట్టేవారిగా, దేవుని మనసు గెలుచుకునేవారిగా దేవుడు మనలను బలపరచును గాక. రెండవది, యోధాను గూర్చి దేవుడు 9వ వచనంలో అంటాడు. చూడండి ఆ మాట. నాతో కలిసి, యోధా కొదమ సింహం, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతన్ని లేపువాడెవడు? రైట్. ఈ భూమి మీద ఎన్నో జంతువులు ఉన్నాయి, క్రూర జంతువులు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి. ఈ సృష్టిలో ఉన్న జంతువులన్నిటిలో సింహం ఓ ప్రత్యేకమైనది. సృష్టిలో ఎన్ని వంశాలు ఉన్నా ఈ వంశాలన్నిటిలో యోధా వంశం ఒక ప్రత్యేకమైంది. ఆమేన్. వంశాలన్నిటిలో యోధా వంశం ఎలా ప్రత్యేకమైందో, భూమి మీద ఉండేటువంటి జంతువులన్నిటిలో సింహం ఒక ప్రత్యేకమైనటువంటి జంతువు. ఏంటి దానిలో ఉన్న ప్రత్యేకత?
2 మాటలు మీకు గుర్తుకు తెస్తా. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనం. నాతో కలిసి చెప్పండి. అవేమనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై. అంటే సృష్టిలో ఉన్నటువంటి మృగాలన్నిటిలో సింహం ఎలాంటిదట? దానికి ఉండే పరాక్రమం ఇంత అంత కాదు, ఎవనికైనా భయపడి వెనుదిరగని సింహము అంటాడు. అంటే సృష్టిలో ఉన్న జంతువులన్నిటిలో ఈ సింహము పరాక్రమము కలిగింది. ఎవనికి దేనికి అది భయపడదు. నా ప్రభు బిడ్డలారా, ఎవనికి దేనికి అది భయపడదు. ఆయన పిల్లలైన మన జీవితాల్లో కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని మేలైనవి జరుగుతాయి, కొన్ని కీడైనవి జరుగుతాయి, కొన్ని సంతోషాన్ని ఇచ్చేవి జరుగుతాయి, కొన్ని దుఃఖాన్ని ఇచ్చేవి జరుగుతాయి. అయితే దుఃఖకరమైనవి నీ చుట్టూతో జరిగినప్పుడు నీ జీవితంలో ధైర్యాన్ని, పరాక్రమాన్ని నువ్వు కోల్పోవద్దు. అలాంటి పరిస్థితుల్లోనే విశ్వాసంతో ధైర్యంగా మనం మాట్లాడి ప్రభుని స్తుతించేవారిగా దేవుని సన్నిధిలో ఉందుముగాక. మొర్దెకై వంగలేదని, నమస్కారం చేయలేదని ఒక మరణ శాసనాన్ని పంపాడు. ఎవరు? హామాను. యూదులందరూ చంపబడాలి. ఆ వార్త విన్నాడు. ఆ వార్త విని షోషాను మైదానానికి వెళ్ళి శోకమెత్తి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తన కుమార్తెకు చెప్పలేదు. గమనించండి, గోనె వస్త్రాలు, గోనె పట్టుతో కూడుకున్న వస్త్రాలు ధరించి ఆ రాజాస్థానానికి వచ్చినప్పుడు ఎవరో చెప్పారు, మీ బాబాయ్ ఇలా ఈ వస్త్రాలతో వచ్చాడని చెప్తే, అలాంటి వస్త్రాలతో రాజగుమ్మం దగ్గరికి వస్తే చంపబడతారు, ఇది రాజు యొక్క నియమం. మారు బట్టలు పంపించింది, వేసుకోవాలా. నీ దుఃఖానికి కారణం ఏంటి అని చెప్పి అడిగింది. విషయం చెప్పాడు. చెప్పేటప్పుడు ఏమన్నాడు తెలుసా? ఎస్తేరు, నిన్ను అక్కడ రాణిగా నిలవబెట్టింది ఈ సమస్య పరిష్కరించడానికే. అయితే ఒకటి, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకి ఇక దిక్కు లేదు, యూదులకి ఇక ఆశ్రయం లేదు. నువ్వు గనక మౌనంగా ఉంటే మన జనులంతా నశించిపోతారు అని పేల మాటలు మాట్లాడలేదు, దీనపు మాటలు మాట్లాడలేదు. ఏమంటాడు తెలుసా? ఈ సమయంలో గనక నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయము వేరొక దిక్కు నుంచి వస్తుంది, నీవును నీ తండ్రి ఇంటి వారును నశిస్తారు అని. చూడండి, ఒక పరాక్రమం కలిగిన మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చూడండి, 14వ వచనం. నాతో కలిసి చెప్పండి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగానున్న యొడల యూదులకు చెప్పాలి యూదులకు సహాయము వేరొక దిక్కు నుండి వచ్చును. మరొకసారి, యూదులకు సహాయము, విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును. అంటే చూడండి, నువ్వు రాణిగా ఉన్నావు, దీనికోసమే దేవుడు నియమించుకున్నాడు. ఒకవేళ పట్టినట్లుగా ఉన్నావా, అక్కడ ఏమంటాడంటే వేరొక దిక్కు నుండి యూదులకు విడుదల, సహాయం వస్తాదేమో అని అంటలా, ఒకవేళ రావచ్చేమో అని అంటలా, కన్ఫర్మేషన్గా మాట్లాడుతున్నాడు. నీవు మౌనంగా ఉంటే యూదులకు సహాయము, విడుదల వేరొక దిక్కు నుండి వస్తుంది, దేవుడు తప్పకుండా పంపిస్తాడు అని. అంటే ఆ శ్రమకాలంలో ఎట్లా మాట్లాడుతున్నాడు? పరాక్రమంతో కూడుకున్న మాటలు మాట్లాడుతున్నాడు. అంటే సహజంగా ఆ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే కొంచెం పర్మిషన్ అడిగి, ఆ గేట్ వాచ్మెన్నో లేకపోతే తన కూతురును పర్మిషన్ అడిగి కూతురు దగ్గరికి వెళ్ళి కూతురు చేతులు పట్టుకొని, రే బిడ్డ, ఇంతకాలం నిన్ను పెంచిన పెంపకాన్ని నువ్వు మర్చిపోవద్దు, నీ రుణం తీర్చుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వెట్లాగైనా రాజు నీ భర్తే కదా, నీ భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడి ఈ మరణ శాసనం నుంచి ఎలాగైనా తప్పించు అని సహజంగా వేరే వ్యక్తి అయితే బ్రతిమలాడుకునేవాడా లేదా? ఒక మాట చెప్పంటారా? యోధా వంశానికి పుట్టినవాడు మనుషుల్ని బ్రతిమలాడుకున్న దానికంటే దేవుని బ్రతిమలాడుకోవటానికి ఇష్టపడతాడు. కూతురుని బ్రతిమలాడుకున్నాడా? చెప్పాలి. కూతురుని బ్రతిమలాడుకున్నాడా? సహజంగా ఒక తండ్రి కూతురుని బ్రతిమలాడుకోవటం తప్పు కాకపోవచ్చు, కానీ తన కూతురుని బ్రతిమలాడుకోకపోగా సింహం ఎట్లా గర్జిస్తుందో ఆ గర్జనపు మాటలు మాట్లాడుతున్నాడు. కుమారి, ఒకవేళ ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకు విడుదల, సహాయము మరి ఒక దిక్కు నుండి వస్తుంది. నా ప్రభు బిడ్డలారా, నిజమే, మనుషులం, మనం ఎరిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు, పలానోళ్ళు సహాయం చేస్తారు అని మనం అనుకున్నాం. ఒకవేళ ఆ మార్గం ముయ్యబడితే నీవు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా?
ఒక మార్గం ముయ్యబడితే 7 శ్రేష్టమైన మార్గాలు నీ కొరకు తెరిచే దేవుడు ఆయన. మరొక మాట చెప్పాలంటే, మూయబడిన మార్గం కంటే మరి శ్రేష్టమైన మార్గాన్ని ప్రభు మన కొరకు తెరుస్తాడు. అయితే అలా తెరవాలంటే నీ లోపటి నుంచి పరాక్రమం కలిగిన మాటలు రావాలా. గట్టిగా చెప్తాం ఆమేన్. నేను చూసిన సేవకుల్లో దైవజనులు బాబన్న గారు ఉన్నారు కదా, నేను చాలాసార్లు ఆయన చూశాను. ఒకసారి యోధా గూర్చి చెప్పాడు. అప్పటికి నేను అప్పుడే కొత్తగా వస్తున్నాను, ఒక 2 నెలలు 3 నెలలు. విచిత్రం, మన తమ్ముడు రాజు ఉన్నాడు కదా, రాజును చూస్తే నాకు కాస్త ఆ మహానుభావుడు గుర్తు వస్తాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చి, నేను గట్టిగానే ఉన్నా, ఆయన అప్పుడు ఇట్టాగే ఉన్నాడు. నా దగ్గరకు వచ్చి, నేను ప్రైజ్లాడు అన్నా అన్నాను. నాకు చెయ్యిచ్చి ప్రైజ్లాడు అన్నా మీ పేరేంటి అని ఇట్లా ఊపాడు. ఆ ఊపుడికి నా రెక్క నొప్పి వచ్చినంత అయిపోయింది, ఊడిపోద్దేమో అనిపించింది. అరే ఈ ఒంటూపిరి మనిషికి ఎంత బలం ఎక్కడి నుంచి వచ్చిందిరా. ఈయన ఎంత రోషం కలిగిన వాడంటే, నిజంగా ఎంతకాలం సేవ చేసేవనేది ముఖ్యం కాదు, కానీ బ్రతికిన కొద్ది దినాలు ఎంత రోషంగా సేవ చేసేవనేది ముఖ్యం. బాప్తిసం ఇచ్చి యోహాన్ని దీర్ఘకాలం సేవ చేయాల. యేసయ్య కూడా ఏం దీర్ఘకాలం సేవ చేయలే. యేసయ్య సేవ చేసింది జస్ట్ 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల సేవలో ఇజ్రాయేలు దేశాన్నే మార్చాడు. దేశమే ఆయన వెంట వెళ్ళింది. నేను అప్పుడప్పుడు అనుకుంటా, యేసయ్య మాకులాగా ఓ 20 సంవత్సరాలు సేవ చేసి ఉంటే ప్రపంచాన్ని ఈసారికి 7 సార్లు మార్చి ఉంటాడు. ఒక్కళ్ళు ఆమేన్ చెప్పలా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య గనక 20 సంవత్సరాలు సుదీర్ఘ సేవ చేసి ఉంటే ఈ పాటికి ప్రపంచాన్ని 150 సార్లు మార్చి ఉంటాడు. నేనంట, ఎన్ని సంవత్సరాలు బ్రతికేమనేది ముఖ్యం కాదు, బ్రతికిన కొద్ది దినాలు నికార్సైన బ్రతకటానికి దేవుడు కృప చూపించునుగాక. ఈయన ఏమని ప్రతిష్ఠ చేసుకున్నాడంటే, నా జీవితంలో దైవిక స్వస్థత మీద నేను ఆధారపడాలి. మెడిసిన్ వేసుకొని, అనారోగ్యం ఉన్నా బలహీనత ఉన్నా మెడిసిన్ వేసుకొని అలా ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఎంత పట్టుదల కలిగిన దైవ సేవకుడు అంటే, సింహానికి ఎంత పట్టుదల దైవ సేవకుడికి అంత పట్టుదల. ఒకరోజు ఆయన దగ్గరికి టీబీ పేషెంట్ వచ్చాడట. టీబీ పేషెంట్, సహజంగా టీబీ పేషెంట్ వచ్చాడట. ఆ టీబీ పేషెంట్ని తన దగ్గరే పెట్టుకొని రోజు ప్రార్థన చేసేవాడట. ఒకానొక సందర్భంలో తగ్గకపోతే, ప్రభా నా దగ్గరికి వచ్చి నీ బిడ్డ అనారోగ్యంతో వెళ్ళకూడదు, ఒకవేళ అనారోగ్యంతో వెళ్ళకూడదు, ఒకవేళ ఈ బిడ్డను మీరు బాగు చేయనంటే వీడికున్న టీబీ నాకు ఇచ్చి నాకున్న ఆరోగ్యం ఆ బిడ్డకి ఇచ్చేయి అన్నాడంట. సహజంగా మన ఇంటి వాళ్ళకి టీబీ వస్తేనే తప్పులేదు, అందులో జాగ్రత్త తీసుకోవటం తప్పులేదు. వాళ్ళ గ్లాసు వేరు, వాళ్ళ ప్లేటు వేరు, వాళ్ళ గది వేరుగా ఉంటుంది. ఇంకా కొంచెం అతిగాళ్ళు వేరే రకంగా చేస్తారు, అది వేరే సంగతి. అయితే ఈ దైవజనుడు ఆ టీబీ పేషెంట్ని తన గదిలోనే ఉంచుకొని, నా దగ్గరకు వచ్చిన బిడ్డ ఆరోగ్యంగా వెళ్ళాలి ప్రభా, ఆ టీబీ నాకు ఇచ్చేయి, ఈ బిడ్డను ఆరోగ్యంతో పంపించు, ఏడుస్తూ ప్రార్థన చేశాడట. పట్టుదల సింహానికి ఎంత పరాక్రమమో ఎంత పట్టుదలో. అట్ లాస్ట్ ఆ టీబీ వ్యాధి ఆయనకు వచ్చింది. ఆ రోజుల్లో టీబీ వ్యాధికి మంచి మందు ఉంది, ఒకటే, పొరపాటున ట్యాబ్లెట్ వేసుకునేవాడు కాదంట. ఎబినేజర్ అన్నో ఎవరో హార్లిక్సో బూస్టో ఏదో తీసుకెళ్ళారంట. ఇది మెడిసినే కదన్నా, నాకొద్దు, నేను వేసుకొని బ్రతికినా చనిపోయినా నేను దైవిక స్వస్థతలోనే ఉంటాను. ఆయనకున్న పరాక్రమం, ఆయనకున్న ధైర్యం ఏంటంటే, ఒకవేళ ఇక్కడ నేను చనిపోయి కళ్ళు మూస్తే సియోను కొండలో 144,000 మందితో కలిసి పరలోకంలో నిలవబడే భాగ్యం దేవుడు నాకు ఇస్తాడు. ప్రభుని ఆరాధిస్తా బ్రతుకుతాను. నాకా పెళ్ళి కాల, పిల్ల లేదు. ఇప్పుడు బతకాలనే ఆశ ఎవరికి ఉంటుంది? పెళ్ళి అయిన వాళ్ళకి ఉంటుందా, పెళ్ళి కాని వాళ్ళకి ఉంటుందా? చెప్పాలమ్మా. పిల్లలు ఉన్న వాళ్ళకి ఉంటుందా, పిల్లలు లేని వాళ్ళకి ఉంటుందా? చెప్పాలి. ఇప్పుడు గమనించండి, ఈ చిక్కుముళ్ళు ఉంటాయి చూసారా, బతకాలనే ఆశ మనకు లేకపోయినా కొడుకు ఏమైపోతాడో, కూతురు ఏమైపోద్దో, మనవడు ఏమైపోతాడో, మనవరాలు ఏమైపోద్దో, ఈ బంధాలు బ్రతకటానికి ఆరాటాన్ని పెంచుతాయి. ఇక నేను చనిపోయిన బ్రతికినా ఏముంది, ఎక్కడన్నా ప్రభు సేవ చేస్తాను కదా అని మెడిసిన్ వేసుకోలేదంట. టీబీ వ్యాధి ముదిరిపోయింది.
ఓ దైవ సేవకుడి దగ్గర ఉన్నప్పుడు పాపం ఆ దైవ సేవకులు చాలా ప్రేమగా చూసుకున్నారు, వాళ్ళ శక్తికి మించింది చేశారు. కానీ ఈ టీబీ పేషెంట్లకున్న ఒక బలహీనత ఏంటంటే ఆహారాన్ని చూస్తే పురుగులను చూసినట్టు ఉంటుంది. తినాలనే ఆశ లోపట ఉంటుంది. కానీ ఆ టీబీ వ్యాధికి ఉన్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితి ఏంటంటే అన్నాన్ని చూస్తే చాలు పురుగును చూసినట్టు ఉంటుంది. ప్యారడైజ్ నుంచి బిర్యానీ కావాలి ఆశ ఉండేది, తీసుకొస్తే ఆ బిర్యానీ ముందు ఇస్తే నేను తినలేనని. ఇక అట్లా రోజులు తరబడి మనసు మీద పండుకొని ఉంటే ఒకరోజు మన టీవీఎస్ శేషరత్నం అన్న అబ్రాహం అన్న ఎట్లా ఉన్నారో చూద్దామని వెళ్తే ఇక మనసు మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో అట్లాగే పండుకొని ఉంటే కొంచెం లేపి కూర్చోబెట్టి ఏదో పాలు మజ్జిగో ఇద్దామని అట్లా పైకి లేపితేనంటండి ఈ వెనక వీపు బాగాన పుండ్లు ఆ పుండు లోపట ఇక అది చెప్పలేను. ఆ పుండు లోపట పురుగులు బయటకు వచ్చి శరీరాన్ని తింటా ఉన్నాయంట. వీళ్ళు అన్నారంట, అన్నా మా మాటిని హాస్పిటల్కి రా. పరాక్రమం ఏం చేస్తుందో తెలుసా? పరిస్థితులను బట్టి కృంగిపోనివ్వదు పరాక్రమం. దావీదు భక్తుడు అంటాడు, 10,000 మంది సైన్యము నా చుట్టూ దండెత్తి వచ్చి మోహరించినా నేను భయపడను, హాయిగా పండుకుంటాను, నిద్రపోతాను, మేలుకుంటాను, ఇంత కూడా నేను భయపడను. అన్ని పరిస్థితులు బాగా ఉన్నప్పుడు నాకేం నా దేవుడు ఉన్నాడు, అది పరాక్రమం కాదు. పరిస్థితులు తల్లకిందులైనప్పుడు నాకేం నా ప్రభు ఉన్నాడు, నా దేవుడు నన్ను ఎందుకు విడిచిపెడతాడు? చుట్టూతో పరిస్థితులు తల్లకిందులైపోయినా నా దేవుడు నన్ను పరిస్థితులు తల్లకిందులైనప్పుడు ధైర్యంగా మాట్లాడతామే, అదే నిజమైనటువంటి పరాక్రమం. అలాంటి పరాక్రమము ఎవరిలో ఉంటుందో వాడు యూదుడు. వాడు ఎక్కడ ఎన్నడూ అపజయాన్ని పొందడం. చెప్దాం గట్టిగా, వాడు ఎక్కడ ఎన్నడూ అపజయాన్ని లేపి చూస్తే పురుగులు బయటకు వచ్చినాయట. వీళ్ళు గడగడ వణుకుతా అన్నా అన్నా అన్న. ఆయన ఒకటే మాట అన్నాడంట వాళ్ళతో మాట్లాడుతా హెబ్రీ పత్రికలో ఒక మాట రాసి ఉందయ్యా, వినండి. సరే, మీరు చూడాలనుకున్నారు కదా ఆ మాట ఏదో ఒకసారి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం అందరూ చూడండి. 35వ వచనం హెబ్రీ 11:35 నేను చదువు. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఏమని రాసిందండి? కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరే. ఆ రోగంతో యాతన పడుతున్నప్పుడు అయ్యా హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకో అంటే ఆయన అన్న మాట అంట, మరి శ్రేష్టమైన అంటే పునరుద్ధానం ఉంది, శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది, మరి శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది. మరి శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. మరి శ్రేష్టమైన పునరుద్ధానం నాకు కలగాలంటే శరీరంలో యాతన పెట్టబట్టడానికి నేను ఇష్టపడుతున్నానని ఆ దైవిక స్వస్థతలోని చిన్న వయసులో ఆ గొప్ప దైవ సేవకుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాడు, కానీ ఆయన రాసిన పాటలు ఎప్పటికీ ప్రపంచ క్రైస్తవ చరిత్రను ఉర్రూతులొగిస్తూనే ఉన్నాయి. నా విశ్వాస ఓడ యాత్ర ఎంతమంది విన్నారు? ఆ దైవజనుడు రాసిన పాట. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, ఆ దైవజనుడు రాసిన పాట. స్తుతి సింహాసనాసీనుడా అత్యున్నత ఎంతమిడది స్తుతి సింహాసన ధైర్యంగా మాట్లాడతావే ఆ మాట దేవుడు వింటాడు. దాన్ని చూసి ధైర్యంగా మాట్లాడతావే ఆ మాట దేవుడు వింటాడు. దాన్ని చూసి ఎవరి మీదైనా జయాన్ని పొందుతాడేమో కానీ సాతాను ఎవరి మీద జయాన్ని పొందలేడు. యోధా వంశపు వారి మీద జయాన్ని పొందలేరు. ఎందుకో తెలుసా? యోధా వంశం స్తుతించే వంశం. రెండవది యోధా వంశం పరాక్రమం కలిగిన వంశం. యేసయ్యకు మహిమ కలుగును గాక. మూడవది చెప్పి నేను ముగిస్తాను. సింహానికి ఉన్న గుణాల్లో రెండవ గుణం ఏంటంటే ఎవనికైనా దేనికైనా భయపడి
వెనుదిరగదు. ఇక నడక ప్రారంభించిందా, చావోరేవో తేల్చుకోవటానికి ముందుకే సాగిపోద్ది, కానీ దాని డిక్షనరీలో వెనక్కి తిరిగేటువంటి లక్షణం దానికి లేదే. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. వెనుదిరగని సింహము అంటాడు. అంటే సింహం ఎడుదిరగదంట, సింహం ఎడుదిరగదంట, వెనుదిరగదు, ముందుకే సాగిపోతూ ఉంటుంది. ఎర్ర సముద్రం ఎదురైంది. ఏం చేయాలో అర్థం కాక మోషే తలబాదుకుంటున్నాడు, దేవునికి మొరపెట్టబోతున్నాడు. దేవుడు అంటాడు, మోషే మొర తర్వాత సాగిపో, ముందుకే వెళ్ళిపో, నువ్వు వెళ్తూ ఉండు, నా కార్యాలు నేను చేస్తా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన పిల్లలైన మన జీవితాల్లో ప్రభు బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం అడిగిన దానికి జవాబు రాలేదనో, ప్రార్థించిన దానికి ప్రతిఫలం రాలేదనో, అనుకున్నవి మన జీవితంలో జరగలేదనో, నేను ఇక ప్రార్థన చేయను, ఆపేస్తా. నువ్వు సింహం లాంటి దానివి కాదు. ఎంత ఉపవాసం ఉన్నాను, దేవుడు నా జీవితంలో కార్యం చేయాల, ఇక ఉపవాసం ఆపేస్తా. కాదు కాదు కాదు. దేవుడు జవాబిచ్చినా ఇవ్వకపోయినా నువ్వు సాగిపోతూనే ఉండు. తగిన కాలమందు దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. ఇంకో రకంగా చెప్పాలంటే, నీ చుట్టూత ప్రతికూల పరిస్థితుల మధ్యలోనే మరెక్కువగా నువ్వు సాగిపోతూ ఉంటే ఆ భక్తి దేవుని మనస్సును గెలుచుకుంటూ ఉంటుంది. బైబిల్లో దానియేలు యోధా గోత్రపు వాడు. దానియేలు గురించి ఒక విలువైన సమాచారం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 17వ ఏట తాను ఉన్నప్పుడు నెబుకద్నెజరు రాజు ఇజ్రాయిల్ దేశం మీద దాడి చేశాడు. అనేక మంది యవ్వన బిడ్డలను చెరపట్టి కన్యకలను పాడు చేశారు. యవ్వన పురుషులను చెరపట్టి వాళ్ళు రాజవంశీయులని తనకు తెలిస్తే వాళ్ళను బబులోను దేశానికి తీసుకుని వెళ్ళి ఒక్కసారి చూడండి, అనేక మంది యవ్వన బిడ్డలను నెబుకద్నెజరు రాజు నపుంసకులుగా చేశాడట. ఏం చేశాడు? నపుంసకులుగా చేశాడట. చరిత్రకారులు చెప్తారు, ఆ నపుంసకుల్లో దానియేలు కూడా ఒకడంట. ఏ వయసులో? గతంలో విన్నాం 3 రకాల నపుంసకులు ఉంటారని. ఒకటి, తల్లి కడుపులో నుంచి వచ్చేటప్పుడే నపుంసకులుగా ఉన్నటువంటి వాళ్ళు. రెండవది, మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వాళ్ళు. మూడవది, పరలోక రాజ్యం కొరకు తమ్మును తాము నపుంసకులుగా మార్చుకున్న వాళ్ళు. ఈ దానియేలు ఎవరయ్య అంటే రెండవ కేటర్. అంటే నేనంట, ఒక పురుషుడు పుట్టిన తర్వాత ఆ పురుష సంబంధమైన వాటిని తీసేసిన తర్వాత అతడు షండు ఎండిన చెట్టు అయిపోతాడు కదా. యెషయా గ్రంథకర్త ఒక మాట అంటాడు, షండు తాను ఎండిన చెట్టుని అనుకోవద్దు. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, దానియేలు జీవితంలో ఎంత విషాదకరమైన ఘట్టం జరిగిందో, మన జీవితంలో కూడా కొన్ని అలాంటి విషాదాలకు దేవుడు మనల్ని అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు ఎండిన లాంటి పరిస్థితి చూసి ఇక అయిపోయిందిరా నా జీవితం ఎండిపోయింది అని అనుకోకు. ఎంత ఎండిపోయినా రెండవ అవకాశం తప్పకుండా దేవుడు ఇస్తాడు. చెప్దాం ఆమేన్ హల్లెలూయా. నేను పూర్తిగా ఎండిపోయానయ్యా, ఇక నాకు ఆశలు లేవయ్యా, నా బ్రతుకు బాగుపడుతుందనే నమ్మకం నాకు లేదయ్యా. ఎంత ప్రార్థన చేస్తే జీవితంలో సర్వం కోల్పోయిన తర్వాత ఏమని ప్రార్థన చేసేదయ్యా? నేను ఎండిపోయాను, నా కుటుంబం ఎండిపోయింది, నా ఆత్మీయ జీవితం ఎండిపోయింది, ఇంకేమని ప్రార్థన చేసేదని ఎండిన స్థితిని చూసి నువ్వు కుంగిపోవద్దు. ఆ ఎండిన స్థితిలోనే దానియేలులాగా మనం సాగిపోవటం ప్రారంభించడం కాక. గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. గమనించండి, తన జీవితంలో అంత విషాదకరమైన సంఘటన జరిగిన ప్రార్థన చేయటం తాను మానలేదు. దేవుని విడిచిపెట్టి వాళ్ళు వెనకడుగు వేయటం వాళ్ళు ప్రారంభించలేదు. ముందుకే సాగిపోతున్నారు. వచ్చిన వాళ్ళు అంతా అంటారు, ఇంకేం దేవుడయ్యా నీకు? ఏం చేశాడు దేవుడు? నిజంగా మీ దేవుడే జీవం కలిగిన దేవుడైతే మీ పురుషత్వాన్ని తొలగించేటప్పుడు దేవుడు రోషంతో పనిచేయాలి కదా. ఏం చేశాడో నా దేవుని స్తుతిస్తారయ్యా. నా ప్రభు బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన చుట్టూతో ఉన్న వ్యక్తులు, మన కుటుంబాల్లో జరిగిన కొన్ని పరిస్థితులను చూసామా, దేవుడు 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 అని పరిగెత్తావు. ఏమిచ్చాడమ్మా దేవుడు నీకు? నీ భర్త చనిపోయాడే అన్నమను కూర్చి అన్నారు. 7 సంవత్సరాల వివాహమైంది, కనీసం ఒక నలుసు కూడా పుట్టలేదే నీ కడుపున. ఒకవైపు విధవరాలివి, ఇంకోవైపు గొడ్రాలివి. ఎందుకమ్మా దేవుని దగ్గరికి వెళ్తావు? మానే. ఆ బిడ్డ ఏం చేసిందో తెలుసా? ఈ కష్టకాలంలో కూడా నా ప్రభువుని ఆరాధిస్తాను, నేను బ్రతుకుతాను. కారణం మేము యూదులం,
చిన్న చిన్న వాటికి కదిలిపోయే వాళ్ళం కాదు. చిన్న చిన్న సమస్యలకు దేవుడు ఏం చేశాడని దేవుని బిడ్డలారా ఒక్క మాట చెప్తా, ఎంత కష్టం వచ్చినా భరించటానికి శక్తిని భరించటానికి శక్తిని ప్రభువుని అడుగు. కానీ నా దేవుడు ఏం చేశాడని దరిద్రపు మాటలు నీ నోట రావద్దు. దేవుడు నమ్ముకుంటేనా ఇంతేనా చేసింది, అసలు ఆ ప్రశ్న అవమానకరం. గుండెలు పిండే బాధ అయినా, తట్టుకోలేని సమస్య అయినా తట్టుకోవటానికి కావలసిన శక్తి నాకు దయచేయ. ఈ దేవుడు ఎవరో తెలుసా? శ్రమనిస్తాడు, శ్రమను భరించడానికి కావలసిన శక్తిని ఇస్తాడు. ఆ శ్రమను భవిష్యత్తులో మహిమగా మారుస్తాడు తన మహిమ కొరకు. నేనంట అన్నమ తల్లి దేవుని మందిరానికి వెళ్ళటానికి దేవుడు ఏం చేశాడని మానవ భాషలో చెప్తాను. భర్తను చంపాడా? దేవుడు చంపడట్లా. ఆ భర్తను దేవుడు చంపాడా? భర్తను చంపిన దేవుడిని వదిలిపెట్టలా, వెరిదీయలేదు. సరే, కనీసం భర్త చనిపోతే చనిపోయాడు, 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసినందుకు కనీసం ఆ తల్లి కడుపును పండించి ఒక బిడ్డనైనా దేవుడిచ్చాడా? ఇవ్వలా. అలాంటి సమస్తాన్ని కోల్పోయిన స్థితిలో ఏం తీర్మానం చేసుకుందో తెలుసా? ఇంతకాలం తండ్రికి సేవ చేశా, కొంతకాలం భర్తకు సేవ చేశా, ఇప్పుడు నాకెవ్వరూ లేరు, ఎవ్వరికి సేవ చేయాల్సిన అవసరం లేదు. బ్రతుకు కాలమంతా నా దేవుని సేవ చేసుకుంటూ నా శాశ్వత జీవితం కొనసాగిస్తా. ఇక వాళ్ళకి వీళ్ళకి సేవ చేయను. ఈ భూమి మీద ఎంతకాలం నేను బ్రతుకుతానో బ్రతికిన కాలమంతా నా దేవుని సేవ చేసుకుంటానని చెప్పి మందిరంలోకి విధవరాలుగా అడుగుపెట్టింది. 84 సంవత్సరాలు 80 సంవత్సరాలకు పైగా దేవాలయాన్ని విడవక దేవుని మందిరంలో రేయింబవళ్ళు ప్రార్థన చేసింది. ఆ విధవరాలు దేశానికి ప్రవక్తిగా మారిపోయింది. నీ జీవితంలో జరిగే ఒక కీడు వెనుక కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం ఏంటో గుర్తుపట్టు, దేశానికి ప్రవక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. చప్పట్లు కొడతా యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. చప్పట్లు కొడతా యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరాన్ని తను విడిచిపెట్టలేదు. 84 సంవత్సరాలు నా ప్రభు పెట్టారా. తన బ్రతికే శాపం అనుకొని ప్రజలంతా అంటా ఉంటే, ప్రజల దృష్టి ఎదుట శాపగ్రస్తంగా కనపడిన ఆ బ్రతుకు రాగల కాలంలో ఎలా అయిపోయిందో తెలుసా? ప్రజలకే ఆశీర్వాదాన్ని పంచే బ్రతుకుగా తల్లి బ్రతుకును దేవుడు మార్చాడు. సైతానుగాడు అనుకున్నాడు మొట్టమొదట్లో, మీ ఆయన చంపేగా, అయిపోయింది నీ పని. నీకు పిల్లలు లేకుండా కూడా చేసే కదా, అయిపోయింది నీ పని. దేవుడు అని చిన్నతనం నుంచి బతికావు, నీ దేవుడు నీకేమి ఇచ్చాడు చూడు నీ బతుకు అని సైతానుగాడు అని ఉంటాడు. 84 సంవత్సరాల తర్వాత సైతానుగాడు లోపల సిగ్గుపడతా ఏమనుకొని ఉంటాడో తెలుసా? వాళ్ళ భర్త నేను చంపకుండా ఉంటే బాగుండేదే, వీళ్ళకి పిల్లలను పుట్టించినడితే బాగుండేదే. అరే, ఈ బిడ్డ మందిరానికి పోయి రావటాన్ని బట్టే కదా ఈవిడ ప్రవక్తిగా మారిపోయింది, ఇంత దీవెనకరంగా మారిపోయిందని గమనించండి. కీడు చేసినందుకు ఒకప్పుడు మురిసిపోయిన సాతాను, అదే సాతాను ఆ ఆశీర్వాదాన్ని చూసి వాడు సిగ్గుపడటం ప్రారంభించాడు. నా ప్రభు బిడ్డలారా, ఒక్కసారి నా వైపు చూడు. నీ జీవితంలో కూడా కొన్ని అనూహ్యమైన నష్టాలు జరుగుతాయి, కొన్ని అనూహ్యమైన కష్టాలు నీ బ్రతుకులో ఎదుర్కొన్నావు. వాటిని బట్టి వెనుకడుగు వేయకుండా నేను ముందుకే సాగిపోతానయ్యాను. కీడు కలిగినప్పుడు ఏ సాతాను నవ్వాడో వాడే సిగ్గుపడేటట్లుగా, శత్రువు ఓడిపోయేటట్లుగా దేవుడు నిన్ను గెలిపించును గాక. చప్పట్లు కొడతా యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. నా వైపు చూడండి. దానియేలు బ్రతికేమైపోయింది? నపుంసకుడైపోయాడు. ఏ రోజు కూడా నువ్వు జీవం కలిగిన దేవుడు కదయ్యా, ఎందుకు ఇట్టా చేసావు? నా ప్రభు బిడ్డలారా, బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది. కొమ్మరివాడు మట్టితో రకరకాల కొండలు చేస్తాడు. ఒకటి పెద్ద కొండ, చెప్పాలి ఖాళీ పూర్తి చేయండి. కొన్ని చిన్న కొండలు, అదే మట్టితో ఆ కొండ మీద మూత, అదే మట్టితో చిన్న చిన్న పాత్రలు, అదే మట్టితో పెద్ద పెద్ద పాత్రలు, అదే మట్టితో కూజ, రకరకాలవి చేస్తాడు. ఏ పాత్ర అయినా ఇదే మట్టిలో నుంచాం, దాన్ని కొండం చేసావు, నన్నేమో మూతం చేసావు అని ఎప్పుడైనా మూత నోరు తెరిచి కుమ్మరిని అంటదా? మట్టి కుమ్మరివానికి తను అప్పగించుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. పరమ కుమ్మరైన దేవుని చేతికి మనల్ని మనం అప్పగించుకుందాం గాక.
ఇక్కడ ఒక విలువైన మాట చెప్తాను. ఏ రోజు నన్ను ఎందుకు ఇట్లా చేసేవయ్యా అనలేదు. అనకపోగా ఏం చేశాడో తెలుసా? ప్రతిరోజు 9 గంటలకి, ప్రతి మధ్యాహ్నం 12 గంటలకి, ప్రతిరోజు సాయంత్రం 3 గంటలకి, పగటిపూట ప్రతిరోజు 3 గంటలు 3 పర్యాయాలు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి తన ప్రజల విమోచన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. పెద్దగా చెప్దాం ఆమేన్. ఆమేన్. షండు తాను ఎండినవాడు అని అనుకొనవద్దు. ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఎవడైనా వేస్ట్గాడు ఉంటాడేమో నాకు తెలియదు, ఎవరూ లేరు వేస్ట్గాళ్ళు. కానీ ప్రభువు నమ్ముకున్న బిడ్డల్లో వీళ్ళు ఉపయోగపడరు అని చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేరు. ఏదో ఒక పని కొరకు దేవుడు తన మహిమ నిమిత్తం మనల్ని వాడుకొనును గాక. వెనుదిరగని సింహంలాగా ఆ కష్ట పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు చేయటం ప్రారంభించాడు. అద్భుతం. 70 సంవత్సరాలు ఓడిపోయినట్లుగా కనపడ్డారు. కానీ అయినా నేనంట 70 సంవత్సరాలు దానియేలు బబులోను దేశంలో ఉన్నాడు. దాసుడిగా ఉన్నాడా, యజమానుడిగా ఉన్నాడా? మరలా అడుగుతాను, దాసుడిగా ఉన్నాడా, యజమానిగా ఉన్నాడా? పెద్దగా చెప్దాం. ఎవరా మనిషి? దాసుడిగా ఉన్నాడా, యజమానిగా ఉన్నాడా? 70 సంవత్సరాలు. నా మాట అర్థం కాలేదా? అంటే పనివాడిగా ఉన్నాడా, ప్రధాని అయ్యాడా? ఇందాక దాసుడు అన్నారు. ఒక మాట చెప్పమంటారా? కింగ్ ఎక్కడున్నా కింగే, నీవెక్కడున్నా రాజువే. ప్రైజ్ ది లార్డ్. దేశం కాని దేశానికి వెళ్ళాడు. ఆ దేశం ఎవరిది? బబులోను దేశం. నేనంట, నా వైపు చూడండి, నేనంట యోసేపు ఏ దేశంలో ఉన్నాడు? వెళ్ళింది దాసుడే, కానీ కింగ్ ఎక్కడున్నా కింగే. ఆమేన్. ఇప్పుడు బబులోను దేశానికి వచ్చాడు దానియేలు. వచ్చాడు కానీ చూడటానికి దాసుడిగా కనపడ్డాడు. కానీ ఆ దాస్యత్వపు శృంఖలాలు కొంతకాలమే. యోధా ఎక్కడున్నా యోధాది పై చేయగానే ఉండును గాక. స్తోత్రాలు చెబుదాం గట్టిగా. 3 మాటలు విన్నాం. నువ్వు స్తుతిస్తూ వెళ్ళిపో, ప్రజలు నిన్ను స్తుతించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. రెండవది, ఆ కష్ట పరిస్థితుల్లోనే పరాక్రమం కలిగి బ్రతుకు. ఎన్ని పోరాటాలను ఎదురున్నా వెనక్కు తిరక్కు, ముందుకే సాగిపోతూ వెళ్ళిపో. ఎన్ని శత్రువులు నీ మీద దాడి చేసినా వాడు ఓడిపోతాడు. అంతిమంగా మనం గెలవటానికి దేవుడు కృప చూపించును గాక.